సో టుడే వచ్చి ద టాపిక్ ఈస్ ఎస్పెషలీ ఇంతవరకు మనం ఆపరేటింగ్ ఎస్పెషల్లీ ఇంటూ ద ఫైల్ సిస్టమ్ సైడ్ ఫైల్ సిస్టమ్ టైప్లో వి లర్న్ అబౌట్ XFS. ఓకే, వి లర్న్ అబౌట్ ఓకే EXT3 కానీ 4 కానీ, యాక్చువల్లీ EXT3 కూడా ఉంది. EXT3లో జర్నలింగ్ కాన్సెప్ట్ అనేది మీకు పూర్తిగా సపోర్టే చేయదు, అంటే చాలా మినిమల్గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఫ్యాక్టర్ అంటారు అన్నమాట. 3 అంటే జర్నలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా యాక్చువల్ చెప్పాలంటే EXT2 కూడా ఉంది, దట్ ఈస్ మినిమల్ సపోర్ట్ అన్నట్టు. సో రైట్ నౌ వీఆర్ నాట్ యూజింగ్ ద 3 and 4. సో 2 and 3 యూజ్ చేయట్లేదు, 4 మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ద ప్రైమరీ కాన్సెప్ట్ ఈస్ దట్. ఓకే, సో ఇప్పుడు మనము బూటింగ్ ప్రాసెస్కి వద్దాము. బూటింగ్ ప్రాసెస్కి వస్తే, సో బూటింగ్ ప్రాసెస్లో ఎస్పెషలీ యువర్ బయాస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ హెడేక్. ఎందుకంటే సో నీ ఆపరేటింగ్ సిస్టంలో యూ విల్ బీ ఫైండింగ్ ద సమ్ ఫైల్ సిస్టమ్స్. కొన్ని ఫైల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. లెట్ ఇట్ బి దట్ ఈస్ సంబంధించిన ఏ ఫైల్ సిస్టమ్, లెట్ యాప్ కానీ ఆరకిల్ కానీ ఏమన్నా కానీ. సో ఈ బయాస్ అనేది ఏం చేస్తుంది, ఆల్వేస్ నీ కర్నల్కి బైపాస్ చేస్తూ ఉంటుంది. సో ప్రతిదీ కూడా దీనికి అప్డేట్ చేస్తూ ఉంటుంది కర్నల్కి. సో ఇది అప్డేట్, ఇన్ని డిస్క్లు ఉన్నాయి, ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతిదీ కూడా కిపాన్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ పోస్ట్ చేసేటప్పుడు ద ప్రైమరీ థింగ్, సో నీకు ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కానీ, లేకపోతే మనము VG ఎక్స్టెండ్ చేసినప్పుడు కానీ, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి ట్రైడ్ విత్ కెర్నల్కి అప్డేట్ చేయాలి అని చెప్పేసి మనము కొన్ని కమాండ్స్ అనేవి ట్రిగ్గర్ చేసాం. గుర్తుందా నీకు? సో థింగ్ ఎందుకు అంటే కెర్నల్ ఎప్పుడు కూడా తన మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాగుంటుందంటే, మన ఇంట్లో ఒక ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు చూసావా, అంటే వాళ్ళు ఒక ప్రాసెస్ మాత్రమే ఫాలో అవుతారన్నమాట. దే ఆర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్ ప్రాసెస్ అంతే. సో ఇక్కడ మనకు ప్రైమరీ థింగ్ ఏంటంటే, ఈ బయాస్లో ఏమన్నా డివైజెస్ లెట్ ఇట్ బి మనం సంబంధించిన యాప్ కానీ, లేకపోతే ఆర్ఆర్ కానీ, లేకపోతే ఏమన్నా ఫైల్ సిస్టమ్స్, యు గాట్ ఎన్ ఇష్యూ విత్ ద ఫైల్ సిస్టమ్. అవైలబిలిటీ అంటే డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్. ఇందాక నీవు చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక సినారియో చెప్పావు కదా, పార్ట్ని ఏం చేసావు, డీకమిషన్ చేయకుండానే ఫైల్ సిస్టమ్ని రిమూవ్ చేసేసావు, ఏని రిమూవ్ చేసేసావు. సో రిమూవ్ చేస్తే ఏమవుతుంది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది నీ కర్నల్కి అప్డేట్ చేయలేదు. నీ కర్నల్ ఇప్పుడు ఎవరు, బయాస్ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఎలాగంటే తన దగ్గర ఒక PV ఉంది, ఒక VG ఉంది, ఒక LV ఉంది, ఒక ఫైల్ సిస్టమ్ తన దగ్గర ఉంది అని. ఓకే, దానికి సంబంధించిన ఒక డెస్టినేషన్ మౌంట్ పాయింట్ కూడా అటాచ్ అయి ఉందని మైండ్లో ఉంటుంది. సో ఇదే ఎంట్రీనే ఎక్కడ ఉంటుంది నీకు, FS ట్యాబ్లో కూడా నువ్వు అప్డేట్ చేస్తావు. సో వాట్ ఎవర్ మే బి ద రీజన్, డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ద డేటా ఈజ్ లాస్ట్. అది ఏదన్నా కావచ్చు, పర్పస్ఫుల్లీ అన్నా కావచ్చు, లేకపోతే బై ర్యాండమ్గా అన్నా జరగచ్చు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, యువర్ బయాస్ పొరపాటున ఎవరన్నా సర్వర్ రీబూట్ చేశారనుకో, నీకేమిది నువ్వు బాగానే డిలీట్ చేస్తావు, వెళ్ళిపోతావు. ఏదో ఒక సాటర్డే సండే రోజు నీ కొలిక్ వస్తాడు చూసావా, ఏదో సర్వర్ చిన్న రీబూట్ యాక్టివిటీ చిన్నది అని తీసుకుంటాడు, వాడే బుక్ అయిపోతాడు. రీబూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, బయాస్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో నా దగ్గర ఒక డిస్క్ ఉండాలి, నా దగ్గర ఉన్న పాయింట్స్ ప్రకారము దేర్ ఈజ్ అ డిస్క్ షుడ్ బి అవైలబుల్. ఈ డిస్క్ అనేది అవైలబుల్గా లేదు. సో ఐ నీడ్ టు గెట్ ఇట్ డన్. సో కంపల్సరీగా దీన్ని నేను సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేస్తేనే దెన్ ఓన్లీ నీకు గ్రబ్ ప్రాంప్ట్ కానీ, లేకపోతే వేరే ప్రాంప్ట్లు కానీ నేను అలౌ చేస్తాను అని చెప్పేసి స్టాప్ చేసేస్తాను. సో ఈ రకంగా స్టాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బీ ఇన్ టు ద హంగ్ స్టేట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ L2 L3 యాక్టివిటీస్. ఓకే, సో ఇంటర్వ్యూ టైంలో పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ సర్వర్ అనేది హంగ్లో ఉందనడము. దెర్ ఇస్ అ ఫ్యూ మోర్ సినారియోస్, అవి నీకు ట్రబుల్ షూటింగ్ అని సెపరేట్ టాపిక్ ఉంది. నేను అక్కడ నీకు సింగిల్ యూజర్ మోడు, ఓకే, గ్రబ్లో మేము ఇక్కడ ఒక సినారో రెగ్యులర్ గా ఫేస్ చేస్తాం బ్రో. లైక్ DF5 అని HTTP కమాండ్ కొడితే రన్ అవ్వదు, కమాండ్ హంగ్ అయిపోతుంది, సర్వర్ అయిపోతుంది.
హంగ్ అయిపోతుంది. అప్పుడు మేము ఎల్ఎల్డికి వేస్తాం టికెట్, వాళ్ళు ఏదో జస్ట్ చెప్తారు, మౌంట్ పాయింట్స్ తీసి చెప్తారు కావాలా వద్దా మౌంట్ పాయింట్ అని. ఉమ్. అంటే ఆన్ ప్రెమిస్ మౌంట్ పాయింట్ ఉంటది. అంటే నా అవేర్నెస్ ప్రకారం వాళ్ళు అది డీకన్ఫర్మేషన్ అంటే వాళ్ళ సైడ్ అది లేదు కన్ఫర్మేషన్ ఇస్తే మేము అన్మౌంట్ చేసి కామెంట్ చేస్తాం దాన్ని. నీకు అది ఎన్ఎఫ్ఎస్ అని ఒక పాయింట్ వస్తుంది. ఎన్ఎఫ్ఎస్, సిఎఫ్ఎస్ మౌంట్ పాయింట్స్ సిఎఫ్ఎస్ మౌంట్ పాయింట్ అంటే ఎన్ఎఫ్ఎస్ సాంబా. ఓకే, ఈ యాక్చువల్గా మనకు ఫైల్ సిస్టంలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ ఫైల్ సిస్టమ్, లేక దాన్నే చెప్పాలంటే ఇన్బిల్డ్ ఫైల్ సిస్టమ్స్ అంటారు. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే నీ మొబైల్లో ఇన్బిల్ట్ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ అని ఉంటుంది. ఎప్పుడైనా గమనించావా? మొబైల్ కొన్నప్పుడు కూడా, ల్యాప్టాప్ కొన్నప్పుడు కూడా ఈ టర్మినాలజీ వాడతారు. ఏంటి ఇన్బిల్ట్ అంటే మదర్ బోర్డ్ లోనే ఇన్బిల్ట్ అయిపోతే, ఎక్స్టర్నల్ అంటే వి కెన్ డిటాచ్ ఆర్ అటాచ్. చెప్పాలంటే ఇట్ ఈస్ కమింగ్ విత్ ద నేచర్. అంటే నీ బాడీలో ఇన్బిల్ట్గానే నువ్వు ఆలోచించే ఒక విధానం ఉంటుంది. అంటే 2+2 అంటే ఎంత, 4 అనేది త్రూ బ్రెయిన్. అది నీకు నేచర్ ఇచ్చిన ఒక పవర్, అంటే ఆలోచించే విధానం. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, త్రూ క్యాలిక్యులేటర్ కానీ ఏదైనా యూజ్ చేసి నువ్వు చెప్పడం, రైట్? సో ఇక్కడ స్టోరేజ్ చేసేటప్పుడు కూడా ఇన్బిల్ట్ డివైజెస్ అని ఉంటాయి. ఇన్బిల్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చిన ఎస్డిఏ కానీ, అంటే సర్వర్ క్రియేట్ చేసినప్పుడే నీకు బై డిఫాల్ట్ ఒక డివైస్ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద, అదే నీకు దీనిలో ఏమంటారు, వాల్యూమ్ అంటారు ఏడబ్ల్యూఎస్లో కానీ, లేకపోతే డిస్క్ అంటారు అజూర్లో అయితే. అంటే లైక్ సి డ్రైవ్, సింపుల్గా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ భాషలో, ఓకేనా, సి డ్రైవ్ లాంటిది. అంటే సర్వర్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఒక డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ నీకు ప్రైమరీ డిస్క్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, దెర్ ఈజ్ సమ్ రిక్వైర్మెంట్, అంటే డ్యూ టు ద సమ్ ఆఫ్ ద నీడ్స్, కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి నువ్వేం చేస్తావు, ఎక్స్టర్నల్గా సపోర్ట్ తీసుకుంటావు. దట్ షుడ్ బి ఎనీథింగ్, మెమొరీ కావచ్చు, ర్యామ్ కావచ్చు, ఎనీ ఐఓ ఆపరేషన్స్. ఐఓ ఆపరేషన్స్ అనేవి కామన్గా వస్తాయి బాసు. ఎప్పుడు కూడా మనము ఒక ఫ్యాక్టర్ నుంచి ఎప్పుడూ ఆలోచించకూడదు. నెట్వర్క్ అన్నా కావచ్చు, స్టోరేజ్ అన్నా కావచ్చు, మెమొరీ అన్నా కావచ్చు, ఏదైనా కూడా ఇట్ విల్ బికమ్ విత్ నేచర్ ఆఫ్ ద వర్క్. ఓకేనా? సో ఇక్కడ ప్రైమరీగా ఏంటి అంటే, వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ కైండ్ ఆఫ్ ద యాక్టివిటీస్, దిస్ విల్ బి కమ్ అప్ విత్ ఏ నేచర్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నీ రిక్వైర్మెంట్ DF-TH అని కొట్టినప్పుడు, సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంటర్వ్యూస్ పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ హంగ్ అయింది అంటాడు. హంగ్ అయింది అంటే ఏంటి, DF-H మాత్రమే హంగ్ అయింది, సర్వర్ ఫంక్షన్ అవుతుంది. సర్వర్ ఈజ్ ఫంక్షన్, DF-H అనేది హంగ్ అవుతుంది. సో ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ ఎప్పుడు కూడా లోకల్ ఫైల్ సిస్టమ్స్ వల్ల ఇష్యూ ఉండదు. అంటే నీ లోకల్గా ఇప్పుడు ఏదైనా నువ్వు ఏంటి, ఇంట్లో ఫుడ్ తింటే నీకు బాగానే ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళి తిన్నావు అనుకో, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి యూ గెట్ ఏ సమ్ ఇష్యూస్. సో డాక్టర్ ఏమంటాడు, నువ్వు ఫస్ట్ బయట తిన్నావా అంటాడు. అర్థమైందా? లోకల్ తిన్నావా అని అడగదు. ఓకే, ఎందుకంటే ఇంట్లో తినడం వల్ల నీకు 99% ఇష్యూ రాదు. మేబీ సమ్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఏమన్నా ఇటు అవ్వచ్చు. కానీ నువ్వు బయట తిన్నావు అంటే మీన్స్ మేబీ ద పర్సన్స్ ఆర్ నాట్ టేకింగ్ కేర్, రైట్? మేబీ అది నీకు పడకపోవచ్చు, రైట్? సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఎక్స్టర్నల్ డివైజెస్ అంటే ఏంటి, లైక్ సిఐఎఫ్ఎస్, ఎన్ఎఫ్ఎస్ డివైజెస్. బేసిక్గా ఈ డివైజెస్ ఏంటి అంటే షేరింగ్ కాన్సెప్ట్ నుంచి వచ్చిండేవి. షేరింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నువ్వు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే, ఇంటర్నెట్ సెంటర్లో ఫ్రంట్ ఒకడు కూర్చొని ఉంటాడు, ఓకేనా? సో ఓల్డ్ సెటప్ నేను చెప్తున్నాను, ఓకే. ఒక 3-4 సర్వర్లన్నీ, ఒక ల్యాప్టాప్లు అన్నీ కూడా బయట ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్. నీకు ఒక ప్రింట్అవుట్ కావాలంటే వాడు ఏం చేస్తాడు, ఈ షేర్ డివైజ్లో ప్లేస్ చేయమని చెప్తాడు. ఎప్పుడైనా గమనించావా? నువ్వు డైరెక్ట్గా ప్రింట్అవుట్ ఇస్తే రాదు నీకు, బికాస్ ద ప్రింటర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ సర్వర్, ఓకేనా? సో మీరేం చేస్తారు, ఒక షేర్ డివైజెస్లో ప్లేస్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్లో ఈ షేర్ డివైజెస్ అనేవి వాడతామట. ఎన్ఎఫ్ఎస్ అనేది ఒకటి, సిఐఎఫ్ఎస్. ఎన్ఎఫ్ఎస్ అంటే యూనిక్స్ టు యూనిక్స్ ఎన్విరాన్మెంట్. యూనిక్స్ టు యూనిక్స్ అంటే ఒక యూనిక్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇంకో యూనిక్స్ డిస్ట్రిబ్యూషన్కి. ఇది యూనిక్స్ టు విండోస్ ఎన్విరాన్మెంట్ సాంబా అంటారు. ఇది మేజర్గా
ఒక వన్ ఆఫ్ ద టాపిక్ అది వస్తుంది ఫర్దర్గా. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే జస్ట్ చెప్తాను /etc FS ట్యాబ్లో ఈ ఎంట్రీ ఉందేమో చెక్ చేసుకుంటాం. ఈ ఎంట్రీ ఉంటే యూజువల్గా మనకు పింగ్ ఆఫ్ సర్వర్, ఆ పర్టికులర్ సర్వర్ని పింగ్ చేస్తాను. రెస్పాండ్ అవ్వకపోతే షేర్డ్ సర్వీసెస్ దాని కొన్ని ఉంటాయి, షో మౌంట్ -e కమాండ్, అంటే ఏమన్నా షేర్ అవుతున్నా లేదో చెక్ చేస్తాను, ఏమన్నా ఫైర్వాల్ ఇష్యూ ఉందా లేదా చెక్ చేస్తాను. దాని తర్వాత ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఐఎమ్ గోయింగ్ టు రీమూవ్ ద ఫైల్ సిస్టమ్. సో దెర్ ఈస్ అ సమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. సో ఇది ఆ టైంలో నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనకు ఆర్కిటెక్చర్ చేయాలి, అది టప్ చేస్తే కానీ మనము ట్రబుల్ షూటింగ్కి వెళ్ళలేము. ఓకే, సో ఇక్కడ మనకు బ్యాక్ టు ద కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన బయాస్, ఈ బయాస్ అనేది ఏం చేస్తుందంటే ఆల్వేస్ మేక్ యూ ద లాట్ ఆఫ్ ద నాయిస్. అంటే ఇప్పుడు మనకు మన అపార్ట్మెంట్లో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆల్వేస్ ఇట్ విల్ కీప్ యూ నోట్. మామూలుగా అయితే అలో చేయొచ్చు, కానీ ఇది అలో చేయదు. ఎందుకు అంటే యువర్ కెర్నల్ ఈజ్ గివెన్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ టు ద బయాస్. నువ్వు సాటిస్ఫై అయితేనే నువ్వు మూవ్ ఆన్ చేయాలి, లేకపోతే స్టాప్ చేసి. సో అప్పుడు ఏమవుతుంది, సర్వర్ అనేది హంగ్ అయిపోతుంది. సో ఈ హంగ్ అయినప్పుడు మామూలుగా మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ వచ్చి రీబూట్ చేస్తాం. రీబూట్ చేస్తే నీ బయాస్ ఏం చేస్తుంది, ఇంటర్నల్గా FSCK అనే దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. FSCK ట్రిగ్గర్ చేయడానికి ముందు ఇష్యూ రాగానే ఆ డిస్క్ అనేది ఎమర్జెన్సీ మోడ్లోకి పంపిస్తుంది. ఎప్పుడైనా గమనించావు ఎమర్జెన్సీ మోడ్ అని ఉంటుంది, ఇక్కడ రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. నాకు వచ్చింది బ్రో మొన్న డిఫాల్ట్. సో రూట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఓఎస్ యాక్సెస్ అవుతుంది. ఓఎస్ అనేది మనకు అప్పుడు యాక్సెస్ అవుతుంది. అక్కడ మనము నువ్వు డిస్క్ మౌంట్ చేయడం కానీ FSCK అనే ఒకటి ఆ పర్టికులర్ డిస్క్ని మనము ఇచ్చేస్తాం అన్నమాట. వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద FSCK. ఈ FSCK అంటే ఏంటి, దెర్ ఇస్ అ 2 టైప్స్ ఆఫ్ ద కమాండ్ అనేది మనం వాడతాం. ఒకటి FSCK ఫైల్ సిస్టమ్, ఇంకో కమాండ్ కూడా వాడతాము XFS రిపేర్. సో ఈ రెండు కమాండ్స్ బేసిక్గా ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రిపేర్ వర్క్ చేయడం. ఎప్పుడైనా విండోస్లో నీకు బ్లూ స్క్రీన్ వచ్చిందంటే సో రిపేర్ ద మోడ్ సంథింగ్ అని ఒక కమాండ్స్ వస్తుంటాయి నీకు. సో అక్కడ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సర్వర్ ఈజ్ కనెక్టెడ్ విత్ నేచర్ ఆఫ్ ఏదైనా ఇమేజ్తో కానీ కనెక్ట్ అయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, రిఫ్రెష్ చేసి ఏమన్నా ఫైల్స్ అనేవి మిస్ అయి ఉంటాయి, ఫైల్స్ కానీ పాత్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఆర్కిటెక్చర్ సైడ్ ఏమన్నా చేంజెస్ ఉంటే సింక్ అనేది జరుగుతుంది. సింకింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, రిఫ్లెక్షన్ అనేది జరిగి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్కి హెల్ప్ చేసే వన్ ఆఫ్ ద మెకానిజమే FSCK. ఈ FSCK బేసికల్గా ఇంటర్వ్యూ టైంలో ఓకే 4 స్టేజెస్, 4 to 5 స్టేజెస్లో ఇది రిపేర్ అనేది చేస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ స్టేజ్, సో ఈ డాక్యుమెంట్లో మీకు చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ వచ్చి దానికి సంబంధించిన ఆర్కిటెక్చరు, నోట్స్, బ్లాక్స్, సైజెస్. జస్ట్ మనము ఇది ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక LVM క్రియేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, మనము ఒక బ్లాక్ డివైజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బ్లాక్ డివైజ్ కాల్డ్ SDA. అర్థమైందా? బ్లాక్ డివైజ్ నుంచి ఏం చేస్తాము, PV క్రియేట్ చేస్తాము, VG క్రియేట్ చేస్తాము, LV క్రియేట్ చేస్తాము, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాము, మౌంట్ చేస్తాము. సో రిపేర్ అంటూ స్టార్ట్ అయితే ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేయాలి, బ్లాక్ డివైజ్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్లాక్ డివైజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ మిగతా కాన్ఫిగరేషన్ థింగ్స్ అంటే దట్ ఈస్ కాల్ ఐనోడ్స్. ఐనోడ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ట్రైన్కి ఇంజన్ లాంటిది. మీన్స్ మీ ఫైల్ సిస్టమ్ అనే ఆర్కిటెక్చరు ఏ రకంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మెమరీ అనేది ఏ రకంగా స్టోర్ చేసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది SDA అనుకో, దిస్ ఈజ్ ద కాల్డ్
ఎస్డిఏ లెట్ ఇట్ బి ఒక 10 GB నువ్వు రిక్వెస్ట్ చేస్తావు, బాగానే ఉంది. కానీ ఇంటర్నల్గా నీ ఆపరేటింగ్ సిస్టమ్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది? దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ యువర్ లైక్ ఏ ఇంజన్. ఇక్కడ మల్టిపుల్గా ఒక 2 ఇంజన్స్ పెట్టుకుంటుంది, ఒక 2-3 పెట్టుకుంటుంది ఇంజన్స్. అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ట్రైన్ చూస్తే, నువ్వు ఎప్పుడైనా రిజర్వేషన్ చేసుకుంటే, ఓకే మేబీ స్లీపర్ ఆర్ ఏసీ, మల్టిపుల్ బోగీలు ఉంటాయి నీకు స్లీపర్కి, కానీ నీకు వచ్చేది కోడ్ అనేది ఎలా వస్తుంది? లెట్ ఇట్ బి S1 10 ఈ రకంగా వస్తుంది. ఈ S1 అంటే ఏంటి ఇక్కడ? ఇట్ ఈజ్ ఇండికేటింగ్ ద ఏ బోగి అని చెప్పడం, రైట్? 10 అనేది ఏంటి? ట్రాక్ అంటారు. నీకు మొన్న కంట్రోలర్ టార్గెట్ డిస్క్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? సిడిజి. సో ఈ 10 అనేది ఏం చేస్తుంది? ఈ బోగీలో 10వ ట్రాక్, రైట్? ఇక్కడ మామూలుగా ఏం చేస్తుంది? నీ డేటా అనేది స్టోర్ చేసుకుంటా వస్తుంది లైక్ బ్లాక్స్ వైజ్. అదే కదా ఎల్విఎంలో మనకు బ్లాక్స్ ఉంటాయి, గుర్తుందా? ఎల్వి కొట్టినప్పుడు టీవీ సైజ్ అని వస్తుంది, బ్లాక్స్ డేటా బ్లాక్స్ అన్నమాట అవి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ డిస్క్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటి? ఈ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇది సెకండ్ లెవెల్. థర్డ్ థింగ్ ఏంటి? దీనిలో ఉన్న డేటా యొక్క ఆర్కిటెక్చర్ ఫైండ్ అవుట్ చేస్తుంది, లైక్ డైరెక్టరీ స్ట్రక్చర్. డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోసే తీసుకున్నావు అనుకో, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నావు. ఈ డైరెక్టరీలో నువ్వు ఇంకోటి ఏం చేసావు? ఇంకో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసావు, దాంట్లో కొన్ని ఫైల్స్ పెట్టావు, మళ్ళీ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నావు. దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ అ డైరెక్టరీ స్ట్రక్చర్, అంతే కదా? పేరెంట్ డైరెక్టరీ, సబ్ డైరెక్టరీ, దాంట్లో సబ్ డైరెక్టరీ, ఈ రకంగా మొత్తం అంతా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ సబ్ డైరెక్టరీ అనేది ఆర్కిటెక్చర్ అనేది వ్యాలిడేషన్ అనేది చేసుకుంటుంది. అంటే ఇది చెప్పాలంటే డయాగ్నైజ్. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్వర్ట్ ద సమ్ ఇష్యూ విత్ హెల్త్ ఇష్యూ. వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ నీకు ఎక్స్టర్నల్గా చెక్ చేస్తాడు, అంటే లైక్ నీ బేసిక్ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఓకే, ఏ రకంగా ఉంది ఏంటి. దాని తర్వాత ఏం చేస్తాడు? ఇంటర్నల్గా డయాగ్నైజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ అబౌట్ యువర్ బ్లడ్, హౌ అబౌట్ యువర్ ఆర్గాన్స్, ఓకే, ప్రతిదీ కూడా ఫంక్షనాలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో నేను ఏం చేస్తాడు? ఓకే సార్, ఈ పర్టికులర్గా ఆర్గాన్ అనేది కొంచెం వీక్గా ఉంది, దీన్ని కొంచెం రెస్ట్ ఇస్తే మీకు సరిపోతుంది, అంటే మీరు ఒక 2 days రెస్ట్ తీసుకుని ట్యాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తాడు. అంటే ఆ 2 days ఏం చేస్తాడు? దే విల్ డూ ద రిపేర్ వర్క్. ఓకేనా? సో ఇప్పుడు డేటా అనేది నెక్స్ట్ దాంట్లో స్టోర్ అవుతుంది, ఇన్ కేస్ స్టోర్ అవ్వదు, సింక్ అవుతుంది. సింకింగ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రోకన్ డేటా ఉంటుంది, అంటే ఒక ఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక విఎల్సిసి ఫైల్ అనుకో, ఓకే, ఏదన్నా ఒక పర్టికులర్ ప్యాకేజ్ అనుకో. ఈ ప్యాకేజ్లో సమ్ టైమ్స్ ఈ నోడ్ అనేది ఎగిరిపోతుంది, సమ్ టైమ్స్ ఈ డేటా అనేది ఈ ఆర్కిటెక్చర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్ డైరెక్టరీ, ఇది సబ్ డైరెక్టరీ, ఈ రకంగా ఫార్మాట్ అనుకో. రెండో పర్టికులర్ ఫార్మాట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? అంటే పొరపాటున మనము ఈ జాంబీ ఎర్రర్ అంటారు చూసా, గుర్తుందా? అంటే అనుకోకుండా మనము ఏదన్నా దానికి సంబంధించిన సబ్ డైరెక్టరీ డిలీట్ చేసేయడం కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఇది కనెక్టివిటీ అనేది లూజ్ అయిపోతుంది. ఇది కనెక్టివిటీ పోవడం వల్ల ఏమవుతుంది? ఈ ఎంటైర్ థింగ్ అనేది ఆర్ఫన్ కింద అయిపోతుంది. ఓకేనా? సో సమ్ టైమ్స్ దిస్ కనెక్టివిటీ విల్ గోయింగ్ టు బి లాస్ ఇన్ టు ద సిచ్యువేషన్. అది ఏదైనా కావచ్చు. ఓకే, నువ్వు మొన్న పీవీ రిమూవ్ చేసావు, ఆ రకంగా ఇక్కడ ఏ సిచ్యువేషన్ అన్నా రావచ్చు. దీని మధ్యన ఉన్న ఒక కనెక్టివిటీ అనేది లాస్ అవుతుంది. సో మనం ఎఫ్ఎస్సికే చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కడ ఏ కనెక్టివిటీ మిస్ అయిందో దానికి మాత్రమే మనము రిపేర్ వర్క్ చేయడం. రిపేర్ ఇన్ ద సెన్స్ రీసింక్ చేసుకోవడం. ఉన్న ప్యాకేజెస్ని రిమూవ్ చేయట్లేదు, డ్యామేజెస్ ప్యాకేజెస్ని జస్ట్ రిప్లేస్ చేస్తాం అంతే. లైక్ రీసింక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోడ్ చేస్తాం. నీకు విండోస్లో కూడా అదే కదా చేసేది. బ్లూ స్క్రీన్ వచ్చినప్పుడు మనం రిపేర్ వర్క్ చేస్తాము, గుర్తుందా? దట్స్ థింగ్. సో అంటే హియర్ ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది? నీ నోట్స్ని, బ్లాక్స్ని, సైజెస్ని ప్రతిదీ చెక్ చేస్తుంది.
సెకండ్ స్టేజ్లో వచ్చి నీ డైరెక్టరీ స్ట్రక్చర్ని చెక్ చేస్తుంది. థర్డ్ స్టేజ్ వచ్చి దాని యొక్క కనెక్టివిటీ అండ్ ఎవ్రీథింగ్ అనేది రెఫరెన్సెస్ చెక్ చేస్తుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చి దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కౌంట్. అంటే రెఫరెన్సెస్ కౌంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఈ డైరెక్టరీలో నాకు 10 ఫైల్స్ ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే నాకు 4 ఉన్నాయి. అంటే మిగతా 6 అనేది మిస్ అయినట్టే కదా. ఏం చేస్తుంది? రీప్లేస్ చేస్తుంది, అంటే సింక్ చేస్తుంది. ఇప్పుడు 4ని ముట్టుకోదు, 4 కరెక్ట్గా ఉందా లేదా యాజ్ పర్ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ అని ఉందో ఈ ఎఫ్ఎస్కే అనేది రిపేర్ చేస్తుంది బ్యాక్ టు నార్మల్ మోడ్. ఇఫ్ ఎనీ వీటన్నిటికీ డేటా ఎక్కడ ఇస్తుంది? జర్నలింగ్. ఓకే ఇంటర్వ్యూలో అడుగుతాడు, హౌ ద కెర్నల్ విల్ బి నో అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎఫ్ఎస్సికి ఎవరు బ్యాక్ బోన్ అంటే జర్నలింగ్. ఓకే గాట్ ఇట్. వైల్ ఇన్స్టాలింగ్ ఈ డేటా అంతా లాగ్స్ లాగా జర్నలింగ్ స్టోర్ అవుతుంది. జర్నలింగ్ బయాస్ అదే ఆ జర్నలింగ్ లో ఉండే లోపల మనకి ఎఫ్ఎస్కే ఆ రెఫరెన్స్ తీసుకుని మళ్ళీ రిపేర్ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు యూ హ్యావ్ ద సమ్ డేటా, నీ దగ్గర డేటా ఉన్నప్పుడే కదా నువ్వు డేటా లాస్ అయిందని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ అకౌంట్ యూ హ్యావ్ 10,000, ఒక 2-3,000 నువ్వు స్పెండ్ చేసావు అని నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఓవర్ అకౌంట్లో నీకు చేంజెస్ కనిపిస్తాయి, రైట్? అప్పుడే నువ్వు ఏం చేస్తావు? ఓకే 2,000-3,000 నేను ఈ రకంగా స్పెండ్ చేశాను, మీన్ దట్ ఈస్ ఆథరైజ్డ్ వేలో జరిగితే ఏం జరుగుతావు? ఓకే దట్స్ ఫైన్. లేకపోతే యు ఆర్ గోయింగ్ టు రైజ్ కేస్ విత్ అకార్డింగ్లీ, అంటే రిప్లేస్మెంట్ చేయడానికి నువ్వు ట్రై చేస్తావు. దట్స్ ద సేమ్ నేచర్. మనం జనరల్గా మన లైఫ్లో మనం ఏం చేస్తామో ఆపరేటింగ్ సిస్టంలో కూడా అదే చేస్తుంది. అర్థమైందా? సో ఇన్ ద లాస్ట్ ఏంటి, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటి? సమ్మరీ అన్నమాట. ఓకే, మనకి మొత్తం 20 ఫైల్స్ ఉన్నాయి, 20లో 19 ఫైల్స్ బాగున్నాయి, ఒక ఫైల్ అనేది కొంచెం కరప్ట్ అయింది, దాన్ని రిపేర్ చేసాము. సో లైక్ చెక్ పాయింట్ లాగా, ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ అనేది డెలివరీ అయిపోయిన తర్వాత చెక్ పాయింట్స్ ఉంటాయి కదా. సో ప్రాపర్ టైంకి డెలివరీ అయిందా, ఎంత టైం పట్టింది, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని రిపేర్ చేసామో, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది 5th స్టేజ్లో లిస్ట్ అవుట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ఎఫ్ఎస్సి. అర్థమైందా? ఇది గుర్తుండదు, ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే ఒక రిజర్వేషన్ లాగా నువ్వు గుర్తుపెట్టుకుంటే, అంటే నువ్వు ఏ ట్రైను, ఏ బోగిలో నీకు ఏ ఓకే, సో ఇది ఏ రోజు జర్నీ, దిస్ ఈజ్ ద కాల్డ్ ఆర్కిటెక్చర్ కదా. దీన్ని ఒకటి మిస్ అయినా కూడా నీ ఆర్కిటెక్చర్ మిస్ అవుట్ అవుతుంది. అన్ని ట్రైన్ నెంబర్ మిస్ అయింది అనుకో, లేకపోతే డేట్ మిస్ అయింది అనుకో, ఏమవుతుంది? ఎంటైర్ ఈస్ గోయింగ్ టు బి కొలాప్స్, రైట్? సో ఈ డైరెక్టరీ ఆర్కిటెక్చర్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది డైరెక్టరీ ఆర్కిటెక్చరు, ఫైల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్కి అంటే, బికాస్ దిస్ ఈస్ ద ఫైనల్ మీ అవుట్పుట్ ఫ్లో ఆఫ్ యువర్ వర్క్, ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ యువర్ సెన్సిటివిటీ, అంతే కదా. సో ఇది ప్రైమరీగా చేస్తుంది. సో ఈ ఎఫ్ఎస్సికి చేసేటప్పుడు ప్రైమరీగా మనం ఏ ఫైల్ సిస్టమ్ అన్నా కావచ్చు, ఒక ఫైల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మామూలుగా ఎస్పెషలీ వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫ్ఎస్సికే, ఫస్ట్ దాన్ని అన్మౌంట్ అనేది చేయాలి. అన్మౌంట్ ఎందుకు చేస్తాము? వై యూ నీడ్ టు అన్మౌంట్? లైక్ డేటా లాస్ అవ్వకుండా ఉండదు. ఒకటి డేటా లాస్ అవ్వకుండా ఉండడానికి, ఇంకోటి ఒక డేటా అనేది ఆల్రెడీ యూజ్లో ఉన్నప్పుడు నువ్వు రిప్లేస్ చేయలేవు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ నువ్వు ఆల్రెడీ ఒక యూజర్ యూజ్ చేస్తున్నాడు, మౌంట్ పాయింటర్ ఆల్రెడీ యూజ్ అని పడుతుంది. యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ ఫైల్లో కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టమ్కి యు ఆర్ నాట్ గివింగ్ ద ఛాన్స్ టు ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో ఆటోమేటిక్గా ఇట్ విల్ గోయింగ్ టు బి మెస్అప్ యాక్టివిటీ అన్నమాట. సో అందుకోసమని సో ఇట్ విల్ గోయింగ్ విత్ ఏ ప్లాన్డ్ యాక్టివిటీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకేమవుతుంది? ఐటీఐఎల్ వచ్చేస్తుంది, ప్రాసెస్ అప్లికేషన్ డౌన్ ప్రాసెస్ ఏం చెప్తుంది? బాసు యు ఆర్ గోయింగ్ టు బి ఎనీ రిపేర్ వర్క్, ఎనీ కాన్ఫిగరేషన్ చేంజెస్ గో విత్ ఏ ప్రాసెస్. ఐటీఎల్ ప్రాసెస్ ప్రకారం అది స్టాండర్డ్ చేంజా, ఎమర్జెన్సీ చేంజా, ప్లానెడ్ చేంజా, అది నీ ఇష్టం, కానీ చేంజ్ కంపల్సరీ, డౌన్ టైం కంపల్సరీ. సో చేంజ్ తీసుకుంటాము, డౌన్ టైంలో మనము ఎఫ్ఎస్సికే సింపుల్గా చూడు, ఎఫ్ఎస్సికే ఇది చేస్తాము. ఇది
డేటా తక్కువ ఉంటే ఇట్ వోంట్ టేక్ యూ ద లాంగ్ టైం. డేటా ఎక్కువ ఉంటే ఇట్ విల్ టేక్ యూ ద అప్రాక్సిమేట్లీ ఒక 1-2 అవర్స్ కూడా తీసుకుంటుంది. సమ్ టైమ్స్ ఎఫ్ఎస్సికే విల్ టేక్ యూ ద మినిమం 4 to 5 అవర్స్ తీసుకుంటుంది. ఓకే, సో లెట్ వి టేక్ అప్ ద వన్ డెమో. సో ప్రజెంట్ ఒక సర్వర్ని ఆన్ చేస్తాను. ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది. సో కాన్సెప్ట్ అర్థమైందా బ్రో? ఇప్పుడు ఎఫ్ఎస్సికే అంటే ఏంటి, లేకపోతే ఎఫ్ఎస్సికే అయినా ఎక్స్ఎఫ్ఎస్ రిపేర్ అయినా రెండు కూడా ఒకటే. ఓకేనా? సో ఇది ఎందుకు చేస్తాము, వాట్ ఆర్ ద సినోరస్ విల్ బి దట్. అండ్ మేజర్గా మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇది రావడానికి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మేజర్ సినారియోస్. ఫస్ట్ది ఫైల్ సిస్టము నాట్ కంప్లీటింగ్ ఆల్ వ్యాలిడేషన్ చెక్స్ ఫ్రమ్ ద బయాస్. అంటే సర్వర్ బూట్ అయినప్పుడు నీకు బయాస్లో 100% వ్యాలిడేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా గమనించావా? 98, 99 అక్కడ 100% అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుంది, నువ్వు ఆ వ్యాలిడేషన్ వద్దంటే స్కిప్ కొట్టు అంటే ఎస్కేప్ ట్రై చేయంటుంది. గుర్తుంది? సో అలాంటి సిచ్యువేషన్లో సెకండ్ సిస్టమ్ యువర్ అప్లికేషన్ టీమ్ కానీ ఫైల్ సిస్టంలో ఏం డేటా ఉంటుంది, డేటా, రైట్? డేటా ఇన్ ద సెన్స్ దట్ కుడ్ బి అప్లికేషన్ టీమ్ కానీ ఎవరన్నా కానీ. ఆ అప్లికేషన్ టీం వాళ్ళు రిపోర్టెడ్ ఓకే వాల్యూమ్ యాక్సెస్ స్లో, అంటే పర్టికులర్గా వాల్యూమ్ అనేది స్లోగా ఉందని, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఆర్ లేటెన్సీ ఇష్యూస్. పర్ఫార్మెన్స్ ఇష్యూస్, లేటెన్సీ ఇష్యూస్ గుర్తుపెట్టుకో. ఈ వర్డ్స్ కంపల్సరీగా ఇంటర్వ్యూ టైంలో నీకు వాల్యూమ్స్ ఏమండవు. ఇంటర్వ్యూ టైంలో ద గై గోయింగ్ టు బి ఆస్క్, ఓకే, సో దెర్ ఈస్ అ వన్ డిస్క్, యు ఆర్ ఫేసింగ్ ద సమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఆర్ సమ్ లేటెన్సీ ఇష్యూ దట్ ఈస్ రిపోర్టెడ్ బై ద అప్లికేషన్ టీమ్. సో వాట్ ఈస్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్? హౌ యు ఆర్ గోయింగ్ టు సార్ట్ అవుట్ ద ఇష్యూ? వాట్ ఆర్ ద ప్రైమరీ ఐడెంటిఫికేషన్స్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మేజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంటూ ద ఎల్విఎం కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇవి వస్తాయి. సో లెట్ వి గో టు ద సమ్ ప్రాక్టికల్. సో నా దగ్గర సర్వర్ ఉంది. సో ఈ సర్వర్ని నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ విత్ 2 types ఆఫ్ ద ప్రాక్టికల్స్ ఇక్కడ చేస్తున్నాము. ఒకటి వచ్చి ఇక్కడ లన్ అనేది క్రియేట్ చేయకుండా నీ ఇమేజ్ నుంచే ఈ డిడి కమాండ్ ద్వారా ఒక 1 MB ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇమేజ్ని అన్నట్టు. దాంట్లో చేద్దాము, ఒక ఎల్విఎం కూడా చేద్దాం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక ఇమేజ్ అనేది టెంపరీగా క్రియేట్ అవుతుంది. సో ఫైల్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేసాము. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద డెమో అనే ఒక పర్టికులర్, సింపుల్గా చెప్పాలంటే ఒక లన్ లాగా నేను తీసుకున్నాను అన్నమాట. ఈ బ్రో ఒక డౌట్, ఈ ఇమేజ్ అంటారు కదా, అది అసలు ఏంది అసలు కాన్సెప్ట్? ఇమేజ్ అంటే ఏంటి? ఇట్స్ అ కైండ్ ఆఫ్ బూటబుల్ డిస్క్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు నువ్వు ఐఎస్ఓ ఇమేజ్ అని తీసుకుంటావు. ఐఎస్ఓ ఇమేజ్ ఇండికేషన్ ఆఫ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది బర్నింగ్ డిస్క్ అంటారు. ఒకప్పుడు బర్నింగ్ డిస్క్ అనేవాళ్ళు, చూసావా? సీడీలో బర్న్ నీకు ఆపరేటింగ్ ఫ్లాపీ డిస్క్ సంథింగ్, ఫ్లాపీ డిస్క్ నీకు ఓఎస్ కావాలంటే బర్న్ చేయాలి అనేవాళ్ళు. అవునవును. ఓకే, మామూలుగా అయితే డేటా స్టోర్ చేసుకోవాలి అనేవాళ్ళు, ఓఎస్ అయితే మాత్రం బర్న్ చేయాలి అంటారు. బర్న్ డిస్క్లు అంటే ఏంటి అంటే ద నేచర్ ఆఫ్ ద వర్క్ ఈస్ దట్ నువ్వు ఆపరేటింగ్ సిస్టంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆటోమేటిక్గా డివిడి డ్రైవ్లో కానీ ఎక్కడన్నా ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ సర్వర్ అనేది ఇన్స్టలేషన్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? మామూలు డిస్క్ పెట్టావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెన్ డ్రైవ్ అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, మామూలు డిస్క్ పెట్టావనుకో అది డేటా మోడ్లోకి వెళ్తుంది. డేటా మోడ్ అంటే యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద డేటా, ఒక డిస్క్ లాగా, ఒక డ్రైవ్ లాగా, లేకపోతే ఒక ఫోల్డర్ లాగా. సో ఈ ఐఎస్ఓ డిస్క్ ఇమేజ్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ వన్ ఆర్కిటెక్చర్, అంతే కదా? దట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్, ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ ఆఫ్
disk. That architecture will be consisting of, okay, installation mechanism, రిపేర్ మెకానిజం. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాము, ఎమర్జెన్సీ మోడు కొన్ని రిపేర్ చేస్తాము, లేకపోతే నువ్వు విండోస్లో ఏం చేస్తాము, బ్లూ స్క్రీన్ వచ్చినప్పుడు రిపేర్ చేస్తాము. రిపేర్ చేయకున్నప్పుడు ఏం చేస్తారు, సెకండ్ స్టేజ్ వాళ్ళ దగ్గర బూటబుల్ డిస్క్ ఉంటే అది పెట్టి ఆ డిస్క్ నుంచి రిపేర్ అనేది చేస్తారు. ఎప్పుడన్నా గమనిస్తే బూటబుల్ డిస్క్లోనే నీకు ఆ ప్యాకెట్స్ ఉంటాయి. నువ్వు VMware ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక 1300 ప్యాకెట్లు కాపీ గమనించావు. చూసా ఫోల్డర్స్ లో చూసాను, చాలా ఫైల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద కన్సిస్టింగ్ ఓన్లీ ISO ఇమేజ్ దగ్గరే ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు వాడినా వాడకపోయినా ఈ ఆర్కిటెక్చర్కి ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఏవేవి వస్తాయో అన్నీ దానిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దానిలో ఒక ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్ నీకు అవసరం లేదు కానీ ఉంటుంది, కావాలంటే నువ్వేం చేయాలి, ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఓకేనా, లేకపోతే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ బై డిఫాల్ట్ ద ప్రాసెస్ ఆఫ్ నేచర్ అనేది నీకు బై డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. దాన్నే నీకు బూటబుల్ డిస్క్ లేకపోతే ఇమేజెస్ అంటారన్నమాట మోడర్న్ లాంగ్వేజ్లో అయితే. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేశానంటే ఇమేజ్ నుంచి ఒక డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను. సో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, మన దగ్గర ఒక డిస్క్ ఉంది. డిస్క్ ఇన్ ద సెన్స్ ఒక ఇప్పుడు మనం ఇంకో డిస్క్ ఈ వాయిస్ మీద ఇన్స్టాల్ చేసాము బ్రో, అదే కదా? ఇప్పుడు మనము ఇన్స్టాల్ చేయలేదు. నాకు ఒక 1 GB ఫైల్ కావాలని DD కమాండ్ ద్వారా క్యాప్చర్ చేశాను అంతే. DD కమాండ్ ఏం చేస్తుందంటే జస్ట్ అప్పు తీసుకున్నట్టు అంతే. ఓకేనా, నాకు 1 MB ఒక ఫైల్ సిస్టమ్ ఇమేజ్ ఫైల్ కావాలి అంటే మనకు SDA SDB మనం క్రియేట్ చేస్తాం కదా, విధంగా ఒక కౌంట్ ఆఫ్ ఒక పర్టికులర్ కావాలి అని తీసుకోవడం. సో దీనికి దాని తర్వాత మళ్ళీ LVM కూడా చూపిస్తాను నేను. ఓకేనా, ఇది చూపిస్తున్నాను అంటే బూటబుల్ డిస్క్ ఉన్నప్పుడు ఏ రకంగా అని. సో ఇప్పుడు డిస్క్ ఉంది, ఈ డిస్క్ చేశారంటే దే ఆర్ రిపోర్టింగ్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇష్యూస్, స్టోరేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఒకసారి ఏమవుతుంది సర్వర్ అనేది సరిగ్గా బూట్ అవ్వట్లేదు, లేకపోతే ఏదైనా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ రకంగా వాళ్ళు రెఫరెన్సెస్ ఇస్తారన్నమాట. సో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాము, ప్రైమరీగా దానిలో చెక్ చేస్తాము దానిలో ఏమైనా స్పేస్ ఉందా లేదా, ఏమైనా ఇష్యూలు ఉన్నాయా. బాగానే ఉంది, బాగానే కనెక్ట్ అవుతుంది, మనకి బాగానే ఓపెన్ అవుతుంది. సో ఐ విల్ రికమెండ్ యూ దట్ ఓకే మీకు ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి దట్ కుడ్ బి ఎనీథింగ్. కొన్నిసార్లు స్లోగా అవుతుంది. ఒక వై కంట్ వి గో విత్ FSCK. సో FSCK మనకు వెళ్ళమని మనము సజెస్ట్ చేస్తాం. FSCK వెళ్ళిన తర్వాత వీఆర్ గోయింగ్ టు అన్మౌంట్ డివైస్. సో డివైస్ని అన్మౌంట్ చేస్తాము. అన్మౌంట్ చేసిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద FSCK. సో ఇక్కడ FSCK అనేది మన దగ్గర పెద్ద డేటా లేదు కాబట్టి మనకు అంత పెద్ద ఫరక్ ఉండదు. ఓకేనా, సో డేటా ఉంది అంటే మాత్రము ఇట్ విల్ టేక్ యూ ద టైం అన్నమాట. సో జస్ట్ FSCK కొట్టాను. సో ఇట్ విల్ వ్యాలిడేట్ ఆల్ ద డైరెక్టరీ స్ట్రక్చర్స్. యాక్చువల్గా ఇది ఇమేజ్ కాబట్టి నీకు ఇక్కడ చూపించలేదు. నెక్స్ట్ నీకు LVMలో చూపిస్తాను, అక్కడ నీకు స్టేజ్ బై స్టేజ్ చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వ్యాలిడేషన్ ప్రతిదీ చెక్ చేస్తుంది అన్నమాట. ప్రతిదీ చెక్ చేసి అది మాడిఫై చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనము మౌంట్ అనేది చేస్తాం. సో ఈ రకంగా కాకుండా LVM మెథడ్లో చూపిస్తాను, అప్పుడు నీకు నీట్గా అర్థమవుతుంది. లెట్ వి అటాచ్ ద డిస్క్. ఒక డిస్క్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఒక 10 GB డిస్క్ని అటాచ్ చేస్తున్నాను. ఫర్ లూప్ని ట్రిగ్గర్ చేశాను. ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. అంటే మనకి రా డిస్క్ అనేది బ్లాక్ డివైస్ అనేది వచ్చింది. PV క్రియేట్
/dev/sda pv క్రియేట్ చేశాను, pv స్కాన్ చేశాను, సారీ pvsca స్కాన్. తర్వాత vg create vg name, vg క్రియేట్ చేశాను, lv create -l, lv data -n, సైజ్ ఇక్కడ నేమ్ సో vg-data vg క్రియేట్ చేశాను. సో నా lv డిస్ప్లే చేశాను. ఈ పర్టికులర్ దిస్ ఈజ్ ద సైజ్. ఇక్కడ చూసావా ఎల్వి సైజు, ఇది మొత్తం సైజు. ఒక్కొక్క ఎల్ఈ సైజ్ వచ్చి 1280, బ్లాక్ డివైజ్ వచ్చి ఇది దీస్ ఆర్ ద అలొకేషన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి పిఈ సైజ్ అని వస్తుంది పివి డిస్ప్లే కొట్టినప్పుడు. చూసావా పిఈ సైజ్ అని వస్తుంది, దట్ ఈస్ ద బ్లాక్స్. ఓకేనా, సో ఎల్వి డిస్ప్లేలో మనకు ఇది ఫైల్ సిస్టమ్ mkfs.ext4 ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను. mount/app. ఓకే, cd/app వెళ్దాము. డేటా లేదు, టచ్ test1 test2 డేటా అనేది ప్లేస్ చేశాను. ఓకే, సో నా సో ఇప్పుడు మన దగ్గర ఫైల్ సిస్టమ్ ఉంది. సో నౌ ఐ డూ హ్యావ్ ఫైల్ సిస్టమ్, ఎటువంటి ఇష్యూ లేదు. సో ఇప్పుడు వీ నీడ్ టు పర్ఫామ్ ది ఎఫ్ఎస్సికే. సో దీనికి ఎఫ్ఎస్సికే చేసినప్పుడు మనం ఏ రకంగా చేస్తాము? సో దిస్ ఇస్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఎఫ్ఎస్సికే. సో ఇది ఎఫ్ఎస్సికే చేసినప్పుడు ఆబ్వియస్లీ వీ నీడ్ టు గో ఫర్ ద అన్మౌంటింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. mount ఫస్ట్ అన్మౌంట్ చేయడానికి ముందు దాంట్లో ఏమైనా అప్లికేషన్స్ రన్ అయితే అది మనము కంపల్సరీ డౌన్ చేసేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో mount/app. సో చెక్ చేస్తున్నాను, అన్మౌంట్ అయిపోయింది. ఓకే, అన్మౌంట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఎఫ్ఎస్సికి దేనికి చేయాలి? నా రా డిస్క్కి చేయాలి, రైట్? అని కాదు, ఎందుకంటే డెస్టినేషన్లో ఏముండదు, రా డిస్క్లో ఉన్నదే డెస్టినేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. యువర్ పాయింట్, రైట్? సో ఫైనల్ రా డిస్క్ లోనే డేటా స్టోర్ అవుతుంది కాబట్టి చెప్పాలంటే డెస్టినేషన్ అనేది ఒక మౌంట్ పాయింట్ లాగా, అంటే అలాగంటే కంటికి కనిపించడానికి అంతే. కానీ డేటా అనేది కింద డేటాబేస్ ఏంటి? మన రా డిస్క్. సో ఈ ఎఫ్ఎస్సికే అనేది చేస్తాం. ఎఫ్ఎస్సికే డాట్, ఇది ఏ ఫైల్ సిస్టమ్ టైపు? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఈఎక్సి ఫైల్ సిస్టము, ext4 లేకపోతే ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టము -f. ఎఫ్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్. సో మనము డైరెక్ట్గా ఇస్తే కొన్నిసార్లు మనకు పూర్తిగా ఇది అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను ఎఫ్ ఇచ్చాను. సో ఈ ప్రైమరీగా చేసినప్పుడు పైన మాత్రమే చెక్ చేస్తుంది. ఇవేమన్నా ఆక్యుపైడ్గా ఉంటే, బిజీగా ఉంటే వాటిని ఇగ్నోర్ చేసేస్తుంది ఎఫ్ ఇవ్వకపోతే. ఎఫ్ ఫోర్స్ఫుల్లీ ఎస్ నేను అప్రూవల్ ఇస్తున్నాను, యూ గో అండ్ పర్ఫార్మ్ ద థింగ్ అని చెప్పడం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్ఎస్సికే ఇవ్వడం వల్ల ఏమవుతుంది? డైరెక్ట్లీ యూ కెన్ సీ దట్ హియర్ ఐనోట్స్ చెక్ చేసింది, డైరెక్టరీస్ చెక్ చేసింది, కనెక్టివిటీ చెక్ చేసింది, గ్రూప్ ఇంట్రొడక్షన్, ప్రతిదీ చెక్ చేసి దిస్ ఈజ్ ద అవుట్కమ్. మొత్తం ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇంత కంటిన్యూటీ, ఇన్ని బ్లాక్స్, ఇవన్నీ మేము చెక్ చేసాము అని ఒక సమ్మరీ అనేది లిస్ట్ అవుట్ చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తాము? మనము డైరెక్ట్గా మౌంట్ అనేది చేస్తాం. ఇది ఎఫ్ఎస్సికే ప్రూఫ్. దీనికి ఇలా చేయకుండా కూడా మనం ఏం చేస్తాము? సర్వర్ని రీబూట్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? బయస్ అప్పుడు రిపేర్ అవుతుంది. ఎఫ్ఎస్సికే తీసుకుంటుంది నాకు ఆటోమేటిక్. నాకు అర్థం కాదంటే మీరు ఆ డీడీ కమాండ్ యూస్ చేశారు కదా, అవును,
అదొక్కటే అర్థం కాల ఆ ఇమేజ్ కాన్సెప్ట్ ఏందని. అది డీడీ కమాండ్ ఏమంటే ఇమేజ్ నేను కొత్తగా డిస్క్ నుంచి తీసుకోకుండా డీడీ కమాండ్ ఏం చేస్తుందంటే డిస్క్ నుంచే ఒక కైండ్ ఆఫ్ చిన్న పోర్షన్ ఆఫ్ 1 MB అనేది అప్పు తీసుకోవడం అన్నమాట. ఓకే, లైక్ ఉన్న ఎగ్జిస్టింగ్ డిస్క్ లోనే అది తీసుకొని అంటే సపరేట్ నువ్వు డిస్క్ గా మనకి డిస్క్నే ఒక హార్డ్ డిస్క్ అనుకుంటున్నావు, అర్థమైందా? ఓకే ఓకే ఓకే. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డిస్క్ లోనే ఒక 50 MB తీసుకొని దాన్ని సపరేట్ హార్డ్ అవును, డిస్క్ గా మనకి చూపిస్తుంది. చూపించడం అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం చేయము. ఓకే ఓకే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జస్ట్ సేఫర్ సైడ్ అని ఊరికే చూపించాను అంతే. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ ఆల్ డీలింగ్ విత్ రా డిస్క్. అంటే మోస్ట్లీ వర్క్ రూమ్స్ ఉంటాయి కదండి మీ దాంట్లో కూడా, అంటే ఏది ఎలా చేయాలని. ఇప్పుడు మీకు ఎలా వస్తుందండి వర్క్ రూమ్స్? ఇప్పుడు మాకైతే ఒక సపరేట్ వికీ అనేది ఒకటి ఉంటుంది SAP వాడిది. అంటే వర్క్ అరౌండ్స్ అంటే ఏ టైప్లో చెప్పేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ డివైస్ ని డిటాచ్ చేయాలని అనుకోండి ప్రాసెస్, దానికి వర్క్ అరౌండ్ ఉండేది ఇలానే చేయాలని ఉంటది అనమాట. అక్కడ నాలెడ్జ్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ నాలెడ్జ్ డాక్యుమెంట్ A to Z ఎలా చేయాలి, ఏ స్టెప్ తర్వాత ఎఫ్ఎస్సిగా జరుగుతుంది అంటే ప్రతిసారి జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదంటే ఏం చేస్తుంది, ఇక్కడ మనకి చూడు ఎస్కేప్ చేయమంటుంది. చేస్తే యు నో ద పర్పస్ అంటే ఏం చెప్తుందంటే బయాస్ బ్రో నేను నీ మంచి కోసమే చేస్తున్నాను, నేను వెయిట్ చేయలేవంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ ద రిస్క్ యు గో అండ్ స్కిప్ ఇట్ అంటే స్కిప్ చేస్తాము. దాని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కడ వస్తాయి మనకు, స్లోగా ఉండడము, ఒకసారి ఏమన్నా కంప్లైంట్స్ రావడము, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకేనా, అదే ఇది పర్ఫామ్ చేసింది అనుకో మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. డిఫరెన్స్ నాలెడ్జ్ డాక్యుమెంట్స్ అనేవి అన్నిటికీ ఉండవు, కొన్నిటికి ఉంటాయి. ఇప్పుడు నేను ఐ వర్క్ ఫర్ ద వెరిజాన్లో మాకు ఇంచుమించు 250 క్లయింట్లు మెయింటైన్ చేసేవాళ్ళం మా టీం క్లయింట్స్. ఆ క్లయింట్లో మాకు నోవాటిస్, బెస్ట్ బై, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ద క్లయింట్స్ ఉంటాయి. అంటే ఎయిర్లైన్స్, టెలికాము, ఓకే, బ్యాంకింగు, ఫార్మా, ఏవేవో ఉండేవి. ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క నేచర్ ఆఫ్ ప్రొసీజర్ ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎవ్రీ ప్రొసీజర్ కాన్సెప్ట్ ఏంటంటే డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ కాన్సెప్ట్. అంటే నాకు తెలుసు నేను చేస్తాను కాదు, అంటే ప్రాసెస్ నాలెడ్జ్ డాక్యుమెంట్లో వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెట్ బి ఐ గాట్ ఎ సేమ్ ఇష్యూ. సో ఒక యూజర్ వచ్చి ఇట్లా పర్ఫార్మెన్స్ ఇష్యూ ఏదన్నా ఉంటే నేను బేసిక్గా వాడు చెప్పిన కమాండ్స్ లేకపోతే నాకు కొన్ని కమాండ్స్ విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ టు ద ప్రొడక్షన్ అన్నీ ట్రై చేస్తాను. చేసిన తర్వాత ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అవ్వలేదు అనుకో, నువ్వు చేయగలను అని నమ్మకం ఉన్నా కూడా అది ఎస్కలేట్ టు L2 అంటే నువ్వు చేయాలి అంతే. ఎస్కలేట్ టు L3 లేకపోతే ఒక అప్లికేషన్ టీమ్ని కనెక్ట్ అవ్వమంటే కనెక్ట్ అవ్వాలి. అదే సేమ్ ఇక్కడ ప్రాసెస్ మాకు కూడా అంతే. సో దట్ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ థింగ్స్ అనేవి కొన్ని ఎస్పెషలీ బ్యాంకింగ్ అండ్ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నాకు వచ్చే వర్క్, ఇప్పుడు నేను కరెంట్ కంపెనీలో చేస్తున్న వర్క్ ఏంటి అంటే అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఎవరు ఇంకా బూట్ అవ్వట్లేదు, ఇంకా ఏం చేస్తున్నా కూడా పైకి రావట్లేదు. పీపుల్ ట్రైడ్ విత్ ఎఫ్ఎస్సిగా ట్రై చేస్తారు, అన్నీ ట్రై చేస్తారు. ఇంకా మిగిలింది ఏమంటే ఆ ఇమేజ్తో ఏదో ట్రై చేయాలి, కానీ దట్ ఈజ్ ఎ రిస్క్ లెవెల్. యాజ్ పర్ ద ప్రొడక్షన్ పాలసీస్ రిస్క్ లెవెల్ తీసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. అప్పుడు నా చేతికి వస్తుంది. సో నేనేం చేస్తాను, అవన్నీ పర్ఫామ్ చేసి నాకు కూడా అన్నీ అవ్వవు కదా. నేను రెడ్ హ్యాట్ వన్ని లూప్ చేస్తాను. ఓకే, సో నిన్న ఎస్టర్డే ఐ గాట్ వన్ ఇష్యూ. సర్వర్ ప్యాచ్ అయింది. ప్యాచ్ అవుతుంటే నీకు grub.conf ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 2 కెర్నల్స్ ఉన్నాయనుకో, 9.4 ఇంకోటి 8.4 అనుకో, జస్ట్ 9 వర్షన్ ఒకటి 8 వర్షన్ అనుకో బస్సు. ఓకేనా, నువ్వు సర్వర్ని ప్యాచ్ చేస్తావు, 9 వర్షన్లోకి వచ్చింది, రీబూట్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది 8 వర్షన్లోకి వెళ్తుంది. సో దీనికి బేసిక్గా ఏంటి అంటే /boot grub2.conf ఫైల్ అని ఉంటుంది. అంటే గ్రఫ్ ఫైల్లో ఉంటుంది. గ్రఫ్ ఫైల్లో ఓకే నువ్వు దేంతో బూట్ చేయాలి అనేది ఒక ట్రాక్ ఉంటుంది. అంటే సెట్ బూట్ అనే వచ్చి అక్కడ HD 0,0 HD 0,1 ఇలా ఉంటుంది. 0 ఈజ్ రిప్రజెంట్ ద కరెంట్ వర్షన్,
1 ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ -1 అంటే ఓకే ప్రీవియస్ వర్షన్. ఓకేనా, ఆ రకంగా. సో ఆ పర్టికులర్ ఫైల్ అనేది కరప్ట్ అయిపోయింది నిన్న. ఓకే లైక్ 0 వర్షన్ అనేది 01 అనేది అక్కడ ఎవరో ఏం చేశాడు, ఎవడో మాడిఫై చేశాడు. లిటరల్గా చెప్పాలంటే ఎవడో ఏదో ట్రై చేశాడు. హెచ్డి 0,1 దగ్గర వాడు ఏం చేశాడు, 01 అని పెట్టాడు మాడిఫై చేసి. ఓకే లైక్ 0,1 బదులు 0,1 పెట్టాడు. 01 పెట్టాడు, మాడిఫై చేశాడు, సేవ్ చేసేసాడు. సో వీళ్ళంతా నెతుక్కుంటున్నారు, అవ్వట్లేదు. అసలు కాన్ఫిగరేషన్ ఫైల్ చూస్తే ఫైల్ ఇట్స్ రాంగ్. సో కెర్నల్ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న డేటా అనేది బయాస్ అనేది ఎలా ఉంటుందంటే గుడ్డిగా వెళ్ళిపోతుంది అన్నమాట. తన దగ్గర ఉన్న డేటాని తీసుకొని వెళ్ళిపోతుంది, రైట్. సో అక్కడ ఏమవుతుంది, అది కాన్ఫ్లిక్ట్ అవ్వట్లేదు, కొద్దిసేపు వెయిట్ చేస్తుంది, వాడిది ఎక్స్పెక్ట్ చేసిన వర్షన్ రావట్లేదు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఓల్డ్ వర్షన్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో కొన్నిసార్లు ఇష్యూలు ఎలా ఉంటాయంటే చాలా సిల్లీగా ఉంటాయి. ఇది వెళ్ళి నువ్వు ఇప్పుడు మీరు ఆ గ్రబ్ లో ఇష్యూ ఉందని మీరు ఎలా చూడగలరు? ఇప్పుడు లైక్ ఎక్కడ ఆగుతుంది, ఆల్వేస్. అందుకే నేను చెప్పాను, బూటింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఫస్ట్ డే కాన్సెప్ట్ కాదు. ఓకేనా, అంటే మీరు లైక్ మీరేదో ఓల్డ్ వర్షన్ లో పోయి ఓఎస్ లో పోయి చెక్ చేశారు. నేను ఎలా చెక్ చేస్తానంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ అనేది ఎక్కడ ఆగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయాస్ జరిగింది, ఎంబీఆర్ గురించి పట్టించుకునే అవసరం లేదు, అది ఇంటర్నల్ ప్రాసెస్. ఓకేనా, గ్రబ్కి వచ్చింది, గ్రబ్ దగ్గర డిస్టర్బెన్స్ జరుగుతుంది. గ్రబ్ యొక్క రోల్ ఏంటి, ఇట్స్ లైక్ చౌరస్తా టైప్. అంటే డెసిషన్ ప్రకారము ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వాలి అనేది డెసిషన్ మేకింగ్ అనేది యూజర్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ అనేది grub.conf ఫైల్లో అప్డేట్ చేస్తాం. ఓకేనా, చేస్తే ఆ ఫైల్ని తీసుకొని ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ప్రదీప్, హీ వాంట్ టు గో విత్ ఓల్డ్ వర్షన్, నాట్ ఎ కరెంట్ వర్షన్ అని అది నువ్వు మాన్యువల్గా చెప్తే, అది నువ్వు ఫైల్ అప్డేట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఏమవుతుంది, ఓల్డ్ వర్షన్తోనే బూట్ అవుతుంది, కరెంట్ వర్షన్తో బూట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద నేచర్. అంటే ఆ స్టేజ్లో డౌట్ వచ్చింది అంటే అక్కడే ఇష్యూ ఉంది. అక్కడ ఇష్యూ ఉందంటే ఏంటి, ఒకటి కాన్ఫిగరేషన్ ఫైల్, ఓకే, ఇంకోటి ఏమి ఉండొచ్చు, లేకపోతే ఓఎస్ సమ్ టైమ్స్. అంటే మై క్వశ్చన్ ఇస్, మనము అంటే లైక్ మేము ఎస్ఎస్హెచ్ ద్వారా లాగిన్ అవుతాం, మనకి లాగిన్ అవ్వదు కదండి ఆ సిచ్యువేషన్. వెళ్ళాలి కన్సోల్. అంటే ఆ కన్సోల్ అంటే ఎలా ఉంటది, అదే నా డౌట్. అంటే ఇప్పుడు నేను చేస్తున్నది కన్సోల్. ఇప్పుడు ఇది VMware కదా, ఇదే కదా కన్సోల్. ఓకే గాట్ ఇట్. అంటే మీకు సపరేట్ గా ఉంటది మీ లెవెల్ యాక్సెస్ కి? ఏముండదు. ఇప్పుడు నేనైనా VMware లూప్ చేస్తాను. మాకు వచ్చి యాక్చువల్గా మాకు ఫుల్ యాక్సెస్ లేదు ఇక్కడ. మేమేం చేస్తాము, నా ప్రీవియస్ కంపెనీలో నాకు యాక్సెస్ ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్కి మేము రిపోర్ట్ చేసే వాళ్ళము, కంట్రోలింగ్ ఉండేది. ఏదన్నా బియాండ్ లెవెల్ మాత్రమే మేము VMware వాడిని అడిగేవాళ్ళము. కానీ ఈ కంపెనీలోకి వచ్చేటప్పటికి VMware కన్సోల్ యాక్సెస్ అనేది మాకు ప్రైమరీగా లేదు. మేము ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ VMware, నేనేం చెప్తాను, ప్రదీప్ ఒకసారి నా సర్వర్ ఒకటి ఉంది, ఒకసారి రీబూట్ చేయాలి, ఒకసారి కాల్లోకి వస్తావంట. నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు నేను రీబూట్ చేసి నేను కంట్రోల్ తీసుకుంటాను నీ స్క్రీన్ని. అప్పుడు నేను ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము లైనక్స్ ఓఎస్ లెవెల్లో DB ఇన్స్టాల్ చేస్తున్నాము, అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం, మౌంట్ పాయింట్స్ ఎవ్రీథింగ్. బట్ యాజ్ ఎ ఎండ్ యూజర్ గా ఇవి ఎలా యాక్సెస్ చేస్తారు నా డౌట్. సో లెట్ ఇట్ బి యువర్ ఎండ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి, ఇప్పుడు నువ్వు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఎండ్ యూజర్ ప్రాస్పెక్ట్ వదిలేసే, ఇప్పుడు నీకు సర్వర్ ఎక్కడ ఉంది. ఇప్పుడు మామూలుగా మనకి ఎప్పుడు కూడా నీవు ఉన్న కంపెనీలో సర్వర్ ఉండవు, సమ్వేర్ లేకపోతే న్యూయార్క్, దలాస్, సమ్వేర్ ఎక్కడో ఉంటుంది. నువ్వు ఎలా యాక్సెస్ చేస్తావు, కనెక్టివిటీ. ఈజ్ ద కనెక్టివిటీ టైప్ అంటే. కానీ దానికి మేజర్గా ఉపయోగపడేది ఏంటి, మొన్న నీకు పీరింగ్ అనే దాని గురించి చెప్పాను, ఒకటి గుర్తుందా? నెట్వర్క్ కనెక్షన్స్. అంటే నువ్వు సిస్కో VPN కానీ ఇవన్నీ ఎందుకు చేస్తావు, ఒకటి నువ్వు వాళ్ళ నెట్వర్క్లో ఉన్నా వెళ్ళటము, లేదంటే వాళ్ళు నీ నెట్వర్క్లో ఉన్నా రావటము. సో నీ సర్వర్ని
దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఉంది, ఇది ఇండియాలో ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. ఈ రెండిటికి మధ్య ఏం చేస్తారు, ఒక ప్రాపర్ వీలాన్ కానీ లేకపోతే ఒక నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ నెట్వర్క్ ద్వారా దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ టన్నలింగ్ అంటారు. టన్నలింగ్ అంటే ఏంటి, ఇప్పుడు చూడు గుహలు కడతాం చూసావు టన్నల్స్, సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళడానికి, అలాగా డేటా ట్రాన్స్ఫర్కి ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద సర్వర్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం 6 కిలోడ్ ఉన్నాడు, 6 కిలోడ్ ఉన్నాడు. ఈ 6 కిలోడ్కి ఫర్ ఎగ్జాంపుల్ /వరా అనే ఒక ఫైల్ సిస్టమ్ ఉంది. ఈ ఫైల్ సిస్టమ్ని వీడు ఎలా యాక్సెస్ చేస్తాడు, ఒకటి ఆబ్వియస్లీ వాడు ఎలాగా ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి, ఇది కూడా చిన్న టైపు ఓకే మినీ ఫ్లైఓవర్ లాంటిది, అర్థమైందా? ఓకే, ఇక్కడ మనకు కొండలు లేవు, జస్ట్ చెప్పాలి చిన్న ఫ్లైఓవర్ లాగా. అంటే ట్రస్టెడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఆ ట్రస్టెడ్ కనెక్టివిటీ ఎలా వస్తుంది, మనం బై యూజింగ్ మనకు సిస్కో విపిఎన్స్ కానీ లేకపోతే ఎంఎస్టిఎస్సి యూజ్ చేసి ఒక పర్టికులర్ ఆర్డిపిలోకి వెళ్ళి చేస్తావు అంటే నువ్వు ఈ నెట్వర్క్లోకి వెళ్ళాలి. కాన్సెప్ట్ దట్ ఈస్ వాట్. ఓకే, సో అర్థమైందా బ్రో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం యాక్సెస్ చేసేది అర్థమైంది నాకు. ఓలా ఫిజికల్ సర్వర్ లో కానీ క్లౌడ్ సర్వర్ లో కానీ మై యూజింగ్ దిస్ విపిఎన్ మెథడ్ కానీ ఎస్ఎస్హెచ్ మెథడ్ కానీ మనం వెళ్తాం. యాజ్ ఏ గ్రౌండ్ లెవెల్ గా యాజ్ అ కస్టమర్ ఎండ్ యూజర్ ఒక అప్లికేషన్ అంటే జియూఐ ఉంటది కదా, వితౌట్ జియూఐ అనేది యూజ్ చేయలేడు కదా. ఇప్పుడు ఈ జియూఐ అంటే లిటరలీ ఇట్ మీన్స్ విండోస్ లోనే ఉండాలి మోస్ట్లీ, ఆర్ ఎల్స్ లైనక్స్ జియూఐ యూనిక్స్ లో ఉండాలి, అంతే కదండి? డిపెండ్స్. ఇప్పుడు లైనక్స్లో కూడా నీకు జిఏ ఉంటుంది అనుకో, ఓకే. సో వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఫీజిబిలిటీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజరు నాకు సర్వర్ గురించి అవసరం లేదు బ్రో, నా ప్రైమరీ ఫోకస్ ఏంటి, స్టోరేజ్, నా ఆరకల్ డేటాబేస్లో నేను నా కొన్ని టేబుల్స్ అప్డేట్ చేసుకోవాలి, ఇదే నా రిక్వైర్మెంట్. అర్థమైందా? ఇది నా రిక్వైర్మెంట్. సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఒక సర్వర్లో ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది, అంతేనా? నాకు ఐ డోంట్ వాంట్, నాకు ఈ ఆర్కిటెక్చర్లు ఇవన్నీ నాకు ఎందుకు, ఇంకొక బిర్యానీ కావాలి, జస్ట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ద ఫుడ్ కోర్ట్. ఓకే, నేను 95 years నుంచి మా ఫ్యామిలీ చేస్తున్నారు, అవన్నీ నాకు అవసరం లేదురా బాబు, నాకు కావాల్సిన బిర్యానీ, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు ఇస్తే సరిపోతుంది, నాకు అల్టీ కావాలి, నా ఆకలి తీరాలి, రైట్? అంటే అది ఎప్పటి నుంచి నేను ట్రై చేస్తాను మా దాంట్లో, అసలు గ్రౌండ్ లెవెల్ ఎండ్ యూజర్ ఎలా మనము లైనక్స్ లో చెప్పా కదా, దీనికి యాక్సెసింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది యూ నీడ్ టు థింక్ ఫ్రమ్ ద నెట్వర్కింగ్ ప్రాస్పెక్ట్. ఓకే, సో ఒకటి ఇప్పుడు ఈ బిర్యానీ కావాలంటే నువ్వేం చేయాలి, నువ్వేమో మీ ఇంట్లో ఉన్నావు, బిర్యానీ హౌస్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి సమ్వేర్ ఉంది, ఒకే ఊర్లోనే వేరే ప్లేస్లో ఉంది. నువ్వు ఇక్కడ నుంచి ఇది కావాలంటే నువ్వేం చేస్తావు, స్విగ్గీనో జొమాటోనో యూజ్ చేస్తావు. దిస్ ఈస్ ద వాట్ ద నథింగ్ బట్ టన్నలింగ్, అంతేనా? దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, అంతే కదా? మీ ఇద్దరిని వర్చువల్గా కలుపుతోంది, అంటే మీరిద్దరు ఒకేసారి కలిసి ఉండరు, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సమ్ టైమ్ బీయింగ్, ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఓకే, లేదు అనుకుంటే ఏంటి, నువ్వు ఇక్కడికన్నా వెళ్ళి తినాలి, అక్కడికి వెళ్ళి తినాలంటే నువ్వు ఆ నెట్వర్క్లో నీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉండాలి, ఆ నెట్వర్క్లో నువ్వు వెళ్ళాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే నీ క్లయింట్ ప్లేస్లోకి వెళ్ళి నువ్వు నీ ల్యాప్టాప్తో నువ్వు హ్యాండిల్ చేయడం. సో దట్ ఈస్ నాట్ ఇన్ ఎ కేస్. ఇప్పుడు నీ క్లయింట్ యూఎస్లో ఉన్నాడు అనుకో, ప్రతిరోజు యూఎస్కి వెళ్ళవు కదా నువ్వు. ఓకే, సో అందుకే ఏం చేస్తారు, లైక్ స్విగ్గీ జొమాటో లాగా ఒక టెంపరీగా టన్నలింగ్ అనేది చేస్తారు. ఇది నెట్వర్కింగ్లో చేస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. డేటా వన్స్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఈ టన్నలింగ్ వచ్చేటప్పటికి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ద ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ డేటా యూఎస్లో ఉంది, నువ్వు యాక్సెస్ చేస్తున్నది ఇండియాలో, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ద లాస్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్, రైట్? డేటా యాక్సెసింగ్ ఈజ్ నాట్ ఏ రైట్ ఆస్పెక్ట్. కొన్ని లాస్ని నువ్వు ఫీడ్ చేయాలి, ఈ పర్పస్ చేస్తున్నట్టు చేయాలి, అంతా అయితేనే అప్పుడు నువ్వు అఫీషియల్గా నువ్వు టన్నలింగ్ చేసుకోవచ్చు.
సో దట్ ఈస్ అబౌట్ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్. అది ఏదైనా కూడా నీకు ఒక కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్. కానీ ఎండ్ యూజర్కి ఇది అంతా అవసరం లేదు. ఓకే ఓకే సో ఎండ్ యూజర్కి బీయింగ్ ఫ్రమ్ ఎండ్ యూజర్ యూ నీడ్ ఎ బిర్యానీ, దట్ సెట్. యూ డోంట్ వాంట్ వాడు అంత హడల్గా వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడు, ఇవన్నీ నీకు ఎందుకు? ఆ పూటకి నీకు కావాలి అంతే కదా. ఓకే మనకు లైనక్స్ వరకు తెలుసుకుంటే చాలేనా? అంతే. బట్ యూ నీడ్ టు నో ద ఆర్కిటెక్చర్. నేను అదే చెప్పేది. యూ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ దట్. నువ్వు ఇక్కడ అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇట్స్ అంటే నా అండర్స్టాండింగ్ ఇప్పుడు మనం విండోస్ లో అయితే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఇట్ మీన్స్ ఆటోమేటిక్లీ ఆ డేటా అంతా మన హార్డ్ డిస్క్ లో సమ్వేర్ అక్కడ స్టోర్ అవుతుంది. అవును అది అండర్స్టాండింగ్ అవుతుంది. ఐ మీన్ ఇన్స్టెంట్లీ డీబీ డేటా స్టోర్ అవుతుంది, మనకి యాక్సెసిబిలిటీ ఉంది అంత. ఇప్పుడు ఇక్కడ యాజ్ అ లైనక్స్ కమింగ్ టు లైనక్స్ ఇక్కడ డీబీ ఉంది, లైక్ అప్లికేషన్ మౌంట్ ఎవ్రీథింగ్ ఉంది. బట్ ఎండ్ యూజర్ అనేది సమ్ వాట్ జీయూతోనే యాక్సెస్ చేయాలి. అవును. అంటే దానికి ఏమైనా సపరేట్ అప్లికేషన్ అండ్ ఐ మీన్ సిస్టమ్స్ ఉంటాయా ఎలా? అక్కడ ఇప్పటి నుంచో డౌట్ అది యాక్చువల్ గా. లేదు, ఇవన్నీ కూడా ఈ నెట్వర్కింగ్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఈ మొత్తం అన్నమాట. ఓకే ఓకే బ్రో. ఓకే, జస్ట్ దట్ ఈస్ అబౌట్. రేపు కనెక్ట్ అవుదాం బ్రో, మండే కావాలంటే స్టాప్ చేసుకుందాము. నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం ఏం లేదు. నాకు ఓకే, మండే మీకు ఓకే అనుకుంటే కనెక్ట్ అవుదాం, అదేం లేదు. మండే